అది రాజానగరం అనే ఒక గ్రామం. ఈయన పేరు రాఘవయ్య. ఈయన తన గ్రామంలో 20 ఎకరాల ఆసామి. ఆయన చాలా కష్టపడి ఆ పొలాన్ని సంపాదించాడు. తన తండ్రి 5 ఎకరాలు తనకి ఇస్తే 20 ఎకరాలు చేశాడు. రాఘవయ్య ఎంతో మంచివాడు. రాఘవయ్య భార్య జానకమ్మ కొడుకు పుట్టిన 2 ఏండ్లకే అనారోగ్యంతో చనిపోయింది. రంగణ్ణి రాఘవయ్య ఎంతో ప్రేమగా తల్లి లేని లోటు తెలియకుండా పెంచాడు. కానీ రంగడు సోమరిపోతులా తయారయ్యాడు. ఏరా రంగా, అలా ఖాళీగా కూర్చోకపోతే మన పొలంలో బోలెడంత పనుంది, చెయ్యొచ్చు కదా. నేను ఒక్కడిని ఎంతకాలం కష్టపడను? నాకు వయసు మీద పడుతుంది. ఇన్నేళ్లుగా కష్టపడ్డాను. ఇకపై నువ్వు కూడా నాకు సహాయం చేస్తే కాని మనం ఈ పని చెయ్యలేము. నాకు నువ్వు తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు? పద, పొలానికి వెళ్దాం. బాబోయ్, పొలానికా? నేను రాలేను నాన్నా. నాకసలు ఇష్టముండదు. అయినా కష్టపడాలి, పని చేయాలి అంటున్నారేంటి? 20 ఎకరాల పొలం ఉంది. ఇంతకంటే మరేం కావాలి? దాన్ని ఎవరికైనా కవులకి ఇచ్చామంటే వాళ్ళే పని చేసి పెడతారు. మీరు కూడా పని చేయాల్సిన అవసరం లేదు. మీరేమో నా మాట వినరు. ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటారు. ఈ వయసులో మీకు కష్టం వద్దు అనుకుంటే కవులకివ్వచ్చు కదా. దాని నుండి ఆదాయం అదంతటికి అదే వస్తుంది. ఇక మనం పని చేయాల్సిన అవసరం ఏముంది? సరిపోయింది. కవులకిచ్చి పని చేసేటట్టయితే ఆ పని ఎప్పుడో చేసేదాన్ని. ఇన్నాళ్ళెందుకు కష్టపడతాను? నేను కష్టపడ్డాను కాబట్టే 5 ఎకరాలు 20 ఎకరాలు అయ్యింది. నీలాగా సోమరపోతులా ఉనింటే 5 ఎకరాలు కాస్త 2 అయ్యిండేది. కవులకివ్వడం వల్ల సరిగ్గా లెక్కలు చెప్పక సగం సగం వాళ్ళు తినేసి మిగతా సగం మనకిస్తారు. పని చేసుకుంటూ పోతేనే మనకు కూడా ఆరోగ్యం. నీలా సోమరపోతులా ఉంటే నీకు నువ్వే భారం అయిపోతావు. నా మాట విను. మీరెలాగా అపోహ పడకండి. కవులకిస్తే ఆదాయం బాగానే వస్తుందని నా స్నేహితుడు నాకు చెప్పాడు. వాళ్ళ పొలం కూడా కవులకే ఇచ్చారు. బోలెడంత సంపాదిస్తున్నారు. తెలుసా నాన్న మీకు? సరే అయితే ఆ 20 ఎకరాలు నా పేరు మీద రాయండి. నేను కవులకిచ్చి ఎంత సంపాదిస్తానో చేసి చూపిస్తాను. ఇప్పుడు దానికంటే ఆదాయం ఎక్కువ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. అయినా పని చేస్తే తప్ప గడవదని పాత రోజులు. ఇప్పుడు ఎన్నో మార్గాలు వచ్చాయి. కష్టపడి పని చేయాలి అన్నది అవి పాత రోజులు నాన్న. ఇప్పుడు అవి అవసరం లేదు. ఇప్పుడు మనకి సగం ఆస్తి ఉంది కనుక దాన్ని అభివృద్ధి చెందడానికి మనమే కష్టపడనక్కర్లేదు. డబ్బులిచ్చి మనుషుల్ని పెట్టుకుంటే అన్ని పనులు అవే జరుగుతాయి. మీరు కూడా అనవసరంగా శ్రమ పడుతూ ఉంటారు. అది చాలదన్నట్టు నన్ను కూడా పని చేయమంటున్నారు. నన్ను నమ్మి ఆ పొలం నా చేతిలో పెట్టండి. అన్ని పనులు అవే జరుగుతాయి. పొలం నీ చేతుల్లో పెట్టడం ఏమిట్రా? నువ్వు ప్రయోజనుడు అయినప్పుడు నేనే నీ చేతికి ఇస్తాను. నువ్వు ఇంకా సోమరతనం వదిలి ఇంకా పని మీద ధ్యాసే పెట్టనే లేదు. పొలం నీకిచ్చేమని అంటున్నావు. అది గనక నీ చేతిలో పెట్టాననుకో, ఇన్నాళ్ళు కష్టపడిందంతా వృధా చేస్తావు. నాకివ్వడానికి కాకపోతే ఎవరి కోసం నాన్న ఇదంతా? ఎప్పుడు చూస్తూ ఉంటాను. నేనెప్పుడు డబ్బులు అడిగినా నేను అడిగినంత డబ్బులు నా చేతిలో పెట్టనే పెట్టవు. నా స్నేహితుణ్ణి చూడు, తను ఎంత అడిగితే అంత వాళ్ళ నాన్నగారు ఇస్తూ ఉంటారు. వాడు నా ముందు గొప్పలు పోతూ ఉంటారు. తెలుసా మీకు? నువ్వే నాకు రూపాయి ఇమ్మంటే 100 వంకలు చెప్తావు. ఇంకెవరి కోసం ఇదంతా సంపాదిస్తున్నావు? ఈ ఆస్తంతా తీసుకొని ఏం చేస్తారు నాన్న? అదంతా నాకు తెలీదు. ఇప్పటికిప్పుడు ఈ ఆస్తంతా నాకు ఇస్తారా లేదా? లేదంటే చెప్పండి, నేనే బయటికి పోతాను. మీకు ఆ పొలమే ముఖ్యం అనుకుంటే మీరే ఉంచుకోండి. రంగడు మాటలకు రాఘవయ్య ఎంతగానో బాధపడ్డాడు. ఇక రంగడు తన స్వభావం మార్చుకోడు అని నిర్ణయించుకొని పొలం తన పేరిట రాయడానికి సిద్ధపడ్డాడు. 20 ఎకరాలు తన పేరు మీద రాసి ఊరు చివర 1 ఎకరా మాత్రం తన పేరు మీద ఉంచుకున్నాడు. తను అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాడు రాఘవయ్య.
ఎందుకంటే రంగడు మాట్లాడిన మాటలకు రాఘవయ్యకు అక్కడ ఉండే ఉద్దేశం లేదు. ఆ ఎకరంలోనే చిన్న ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. రంగడికి తన తండ్రి వెళ్ళిపోవడం పెద్దగా బాధేమీ అనిపించలేదు. తాను తన పొలాల్ని కవులకిచ్చి చాలా అభివృద్ధి చేయగలను అని చాలా నమ్మకంతో ఉన్నాడు రంగడు. పని పాట చేయకపోయినా బ్రతకచ్చు అని రంగడి ఉద్దేశం. రంగడు ఆ పొలమంతా సంతోషంగా తీసుకొని కవులకి ఇచ్చేశాడు. ఇక చేతిలో బోలెడంత డబ్బు ఉండడంతో స్నేహితులతో తిరగడానికి అలవాటు పడ్డాడు. తను బోలెడంత డబ్బులు సంపాదిస్తాడని, తన తండ్రి ఆ డబ్బులు చూసి తన దగ్గరికి తిరిగి వస్తాడని అనుకున్నాడు రంగడు. అయితే తన చేతిలో బోలెడంత డబ్బు ఉండడంతో తన స్నేహితులు తనల్ని వదిలిపెట్టేవాళ్లే కాదు. ఎప్పుడూ రంగణ్ణి పొగుడుతూ తన అవసరాల్ని తీర్చుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఈ సంగతులేమీ అర్థం చేసుకొని రంగడు తన కోరుకున్న జీవితం తనకు లభించిందని ఆనందపడ్డాడు. అలా కొంతకాలం గడిచింది. కొన్నాళ్ళకి కవులకిచ్చిన పొలం నష్టాల్లో ఉన్నదని తెలిసింది. అదేంటండి అలా అంటున్నారు? మా నాన్నగారు ఉన్నప్పుడు ఎంత పండేదో, దానికి ఎంత లాభం వచ్చేదో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు పండడానికి పనికిరాదు అని చెప్తున్నారు. మీకు కవులకిచ్చి నేను చాలా తప్పు చేశానని అనిపిస్తుంది. బాబు, మీకు నమ్మకం లేకపోతే మీ పొలం మీరే తీసుకొని సాగు చేసుకోండి. నన్నండం దేనికి? మీ నాన్నగారు ఏం చేసేవారో నాకు తెలీదు. నాకు తెలిసిన పద్ధతిలో నేను చేశాను. కానీ అది ఏమాత్రం పండలేదు. దానికి నేను బాధ్యుణ్ణి కాదు. అలా పంట నష్టం రావడంతో ఆ సంవత్సరం రంగడు చాలా ఇబ్బందులే పడ్డాడు. అయితే జరిగిన దాని గురించి తన స్నేహితులను అడిగితే వాళ్ళు కూడా నిర్లక్ష్యంగానే సమాధానం చెప్పారు. రంగడి దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోవచ్చింది. స్నేహితులకి, సరదాలకి, విలాసాలకే ఖర్చంతా పెట్టేశాడు. నెమ్మదిగా రంగడి దగ్గరికి తన స్నేహితులు రావడం కూడా తగ్గిచ్చేశారు. డబ్బు ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి ఇక రంగడితో వాళ్లకు పని లేదు. జరిగిందంతా తండ్రికి ఎలా చెప్పాలో రంగడికి పాలుపోలేదు. అలా అని చేతిలో ఉన్న పొలాన్ని వ్యవసాయం చేసి పండిద్దామంటే రంగడికి వ్యవసాయమే రాదు. అలా దిగాలుగా రంగడు కూర్చోనుండగా అటక మీద ఒక పుస్తకం కనిపించింది. ఆ పుస్తకం ఎప్పుడు తను చూడనే లేదు. ఎందుకో ఆ పుస్తకంలో ఏముందోనని ఆశ్చర్యంగా ఆ పుస్తకం తీశాడు. రంగడు ఆ పుస్తకం మొదటి పేజీ చూడగానే, కష్టపడి నీ దగ్గర ఉన్న పొలంలో పనిచేయి, నువ్వు విజయం సాధిస్తావు అని రాసి ఉంది. రంగడికి అది చూడగానే విసుగొచ్చింది. అబ్బా, ఇక్కడ కూడా పని చేయడం గురించేనా? ఇదెక్కడ గొడవరా బాబు? నాకేమో ఏదన్నా పని చేయాలంటే విపరీతమైన బద్ధకం. సరే, తర్వాత పేజీలో ఏముందో చూద్దాం. రంగడు తర్వాత పేజీ తీసి చూశాడు. అందులో ఇలా రాసి ఉంది: అడవికి ఉత్తర దిక్కుకి ఎప్పుడూ వెళ్ళకు, అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇది చూసేసరికి రంగడు ఆలోచనలో పడ్డాడు. అనుకోని సంఘటనలు అంటే ఏమిటో? ప్రమాదం అయితే మాత్రం అక్కడ ఏముందో చూడాలని ఆతృతగా ఉంది. ఒకవేళ ఏదైనా కలిసి రావచ్చు కదా, ఏదైనా నిధి దొరకచ్చు. అయితే ఈ అడవికి ఉత్తర దిక్కున వెళ్దాం. అలా అనుకున్నాడు రంగడు. అలా అడవికి ఉత్తర దిక్కుగా వెళుతూ ఉండగా ఒక దగ్గర ఆగాడు. అక్కడ ఏమైనా నిధి ఉందేమో అని అనుమానం వచ్చింది రంగడికి. ఆ చెట్టు దగ్గర చేతితో తడిమి చూశాడు. అయితే అక్కడి నుండి ఆశ్చర్యంగా ఒక రాక్షసి బయటికి వచ్చింది. ఏయ్, ఎవరు నువ్వు? నా నిద్రనంతా పాడు చేశావు. నేనిక్కడ 100 సంవత్సరాల నుండి నిద్రపోతున్నాను. ఇప్పుడు నువ్వు నా నిద్రకి భంగం కలిగించినందుకు కాను నేను నిన్ను తినేస్తాను. రంగడు రాక్షసుని చూసేసరికి కంగారు పడ్డాడు. అసలే తినేస్తాను అనడంతో ఏం మాట్లాడాలో తెలియక తడబడుతూ ఇలా అన్నాడు. అది ఏంటంటే మీరిక్కడ ఉన్నారని సంగతి నాకు తెలీదు.
అందుకనే ఆ చెట్టును ముట్టుకున్నాను. నేను ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుందేమో అనుకొని వచ్చాను. దయచేసి నన్ను విడిచిపెట్టండి. నన్ను తినేయద్దు రాక్షసు గారు. నేను నిద్ర లేచిన వెంటనే ఏదో ఒకటి తినాలి, లేకపోతే నేను ఉండలేను. నువ్వు నాకు ఏదో ఒక ఆహారం పెట్టావంటే నిన్ను తినకుండా వదిలేస్తాను, లేదంటే నిన్ను తినేస్తాను. చెప్పు, నన్ను ఏం చెయ్యమంటావో? రంగడికి మతిపోయింది. తాను తినడానికే చేతిలో డబ్బులు లేదు. ఇప్పుడు రాక్షసికేం పెట్టాలి? తనకేదో మేలు జరుగుతుందని వస్తే ఈ రాక్షసి తనని తగులుకుంది ఏంటా అని కంగారు పడ్డాడు. ఏం చేయాలో తెలియక రంగడు అక్కడి నుండి తప్పించుకున్నామని పరిగెట్టాడు. అయితే రాక్షసి రంగణ్ణి వదల్లేదు. వెనకాలే వెంబడించి ఇంట్లోకి కూడా వచ్చేసింది. ఇక రంగడు రాక్షసి నుండి తప్పించుకోలేడని గ్రహించి ఇంట్లో ఉన్న పళ్ళు, కూరగాయలు ఆ రాక్షసికిచ్చి అప్పటికైతే సద్దుమణిగేలా చేశాడు. అవి తిని రాక్షసి అక్కడి నుండి వెళ్ళిపోతుందని అనుకున్నాడు రంగడు. నాకు ఈ పళ్ళు, ఈ కూరగాయలు బాగా నచ్చాయి. ఇక రోజు నేను ఇక్కడే ఉంటాను. ఇవి రోజు నాకు పెట్టాలి. మీ మానవుల దగ్గర ఏదో రుచికరమైన వంట ఉంటుందంట కదా, అది కూడా నాకు పెట్టాలి. లేదా నువ్వు ఏ రోజైతే నాకు ఆహారం పెట్టవో ఆ రోజు నిన్ను తినేస్తాను. ఏదో పెట్టింది తిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది, తనని వదిలేస్తుంది అనుకున్న రాక్షసి ఇక నేనిక్కడే ఉండిపోతాను అనడంతో రంగడికి మతిపోయింది. మా ఇంటిలో రోజు మీకు పెట్టడానికి కాయలు, పళ్ళు, ఆహారాలు, కూరలు ఏమీ లేవండి. ప్రతిరోజు నేను కూడా పస్తే ఉంటున్నాను. అలానే అడవిలో ఏమన్నా దొరుకుతుందేమో అని వచ్చాను. ఇక మీకు ప్రతిరోజు పెట్టమంటే నేనెలా పెట్టను? మీరే చెప్పండి. ఆ పక్కనే ఉన్న పొలం మీదేనా? ఎంత చక్కగా ఉంది. దాన్ని గాని సాగు చేశావంటే బోలెడంత పంట పండుతుంది. అంత పొలం పెట్టుకొని ఇంటిలో తినడానికి ఏమీ లేదు అంటున్నావు. నువ్వు సోమరిపోతులా ఉన్నావే. రంగడు రాక్షసితో తనకి వ్యవసాయం రాదని, తను ఎప్పుడూ ఆ పని చెయ్యలేదని రాక్షసితో చెప్తాడు. అయినా రాక్షసి రంగణ్ణి వదిలిపెట్టలేదు. తను వ్యవసాయం చేసి పంట పండి తనకు ఆహారం పెట్టవలసిందే అని బలవంతం చేసింది. అలా కాని చెయ్యకంటే రంగణ్ణు తినేస్తాను అనింది. ఇక రంగడికి ఆ పొలాన్ని దున్ని పంట పండించడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. అందులో మెలకువలు కూడా రాక్షసే చెప్పింది. ఆ రాక్షసి దగ్గర సలహాలు తీసుకుంటూ నెమ్మదిగా వ్యవసాయం నేర్చుకున్నాడు రంగడు. పొలంలో పనిచేసి వచ్చి రాక్షసికి కావలసినవన్నీ ప్రతిరోజు పెట్టేవాడు. అప్పుడప్పుడు వండి కూడా పెట్టేవాడు. రాక్షసి సంతోషంగా అక్కడే కాలం గడపసాగింది. ఏ పూటైనా పెట్టకపోతే రంగణ్ణు తినేస్తానని భయపెట్టేది. దాంతో రంగడికి వేరే అవకాశమే లేకపోయింది. అలా ఒకరోజు పొలంలో రంగడు దున్నుతూ ఉండంగా అనుకోకుండా ఏదో తగిలిన శబ్దం వస్తుంది. రంగడు అక్కడికి వచ్చి తవ్వి చూస్తాడు. అందులో డబ్బు, బంగారం, నిధులు ఉన్నాయి. రంగడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. చాలా సంతోషపడి ఆ నిధితో తన జీవితం ఇక స్థిరపడినట్టే అని సంతోషపడ్డాడు. అయితే ఆ నిధి ఎంతో కాలం నిలవలేదు. ఆ నిధిని రంగడితో పాటు రాక్షసి కూడా చూసేసింది. అరే, ఎంత డబ్బు, ఎంత బంగారం! ఈ నిధి అంతా నాకే కావాలి. ఈ నిధిని నాకివ్వకపోయావో నిన్ను తినేయడం ఖాయం. అలా రంగణ్ణి భయపెట్టింది రాక్షసి. ఇక రంగడు చేతికందిన అవకాశం అందిపుచ్చుకోలేక ఎంతో బాధపడి చేతులారా ఆ నిధిని రాక్షసికి వదిలేసి నోరు మూసుకొని ఉండవలసి వచ్చింది. చాలా బాధపడుతూ ఇంట్లో కూలబడ్డాడు రంగడు. అప్పుడే పుస్తకం గుర్తుకు వచ్చింది. ఆ పుస్తకంలో మొదట పొలంలో బాగా దున్నమని, బాగా కలిసి వస్తుందని రాసి ఉంది. రంగడుగాన విని ఆ పని ముందే చేసి ఉంటే
ఆ నిధి తనకే దక్కేది. అప్పుడు ఆ రాక్షసి తనని పట్టుకునేదే కాదు. అప్పుడు తన బద్ధకంతో పొలంలో దున్నమని వచ్చిన దాన్ని వదిలేసి వద్దని పనిని చేసి రాక్షసిని తన వెంట తెచ్చుకున్నాడు. రంగడికి చాలా బాధ వేసింది. తండ్రి చెప్పిన మాటలన్నీ గుర్తుకు వచ్చాయి. ఇక ఉండలేక తండ్రిని చూడ్డానికి వెళ్ళాడు. తన తప్పులన్నీ ఒప్పుకొని ఇక తండ్రితోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు రంగడు. పాపం నాన్న ఉన్న ఎకరంలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో. అని అనుకుంటూ నాన్న ఉన్న పొలం దగ్గరికి నడవసాగాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆశ్చర్యంగా తండ్రి 10 మందితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆ ఉన్న ఎకరం సాగు చేసుకుంటూ కనిపించాడు. ఆ 10 మంది తండ్రిని ఎంతో గౌరవిస్తున్నారు. రాఘవయ్య వాళ్ళందరికీ యజమాని. రంగడు చూడగా ఇంతకు ముందు తన పొలంలో పనిచేసిన వాళ్లే ఇప్పుడు కూడా తన తండ్రికి అంతే గౌరవం ఇస్తూ తన దగ్గర పనిచేస్తున్నారు. రంగడికి అసలు సత్యం అప్పుడే అర్థమైంది. గుణాన్ని బట్టే అందరూ గౌరవిస్తారని తెలుసుకున్నాడు రంగడు. 1 ఎకరం పొలం అయినా తండ్రి ఎంతో సంతోషంగా ఉంటూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ తను సంతోషంగా జీవిస్తున్నాడు. అదే చేత 20 ఎకరాల పొలం పెట్టుకొని పంట పండియక నష్టాలు తెచ్చి చివరకు అందులో దొరికిన నిధిని రాక్షసి పాలు చేశాను నేను. నాన్న ఎంతో గొప్పవాడు. నాన్న నన్ను క్షమించండి. మీరు చెప్పినప్పుడు వినక చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు అన్నీ నష్టపోయాను. అని జరిగిన విషయమంతా తండ్రికి చెప్పాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా నువ్వు నిజం తెలుసుకున్నావు. నాకంతే చాలు. ఎప్పుడైతే మన తప్పు తెలుసుకొని మార్పు కోరుకుంటామో అప్పుడే మన అభివృద్ధి మొదలవుతుంది. ఇకపై నువ్వు మన ఎకరం పొలాన్ని అలాగే 20 ఎకరాల పొలాన్ని అన్నిటినీ సాగు చేసి కష్టపడి పనిచేయి. విజయం మనకి తప్పక లభిస్తుంది. ఇన్నాళ్ళు కష్టపడింది చాలు. ఇక నిధి అంటావా, ఆ రాక్షసికే రాసి పెట్టి ఉంది. దాని గురించి చింతించడం మానేసి మన దగ్గర ఉన్నదే బాగు చేసుకున్నాం, అభివృద్ధి చేసుకున్నాం. నీ బద్ధకం నీకు ఎంత ముప్పు తెచ్చిపెట్టిందో ఇకనైనా అర్థం చేసుకో. నువ్వన్నట్టు పుస్తకంలో మొదటి పేజీలో ఉన్నదే నువ్వు చేసింటే ఇన్ని కష్టాలు పడేవాడివి కాదు. పొలం దున్నడానికి బద్దకించి ఏదో కష్టపడకుండానే డబ్బొస్తుందేమో అని అటువైపుగా వెళ్ళావు. ఆ రాక్షసితో నానా కష్టాలు పడ్డావు. పోనీలే, అది కూడా ఒక అంతుకు మంచే అయ్యింది. ఆ రకంగానైనా నువ్వు సాగు చేయడం నేర్చుకున్నావు కదా. తండ్రి రంగడికి ధైర్యాన్ని బుద్ధిని చెప్పి రంగడిని తీసుకొని మరలా ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నవారందరూ జరిగింది చూసి ఎంతో సంతోషపడ్డారు. కష్టపడే తత్వం ఉన్నవాడు కనుక రాఘవయ్య మరలా కొన్ని రోజులకే రంగడు సహాయంతో పొలంలో మరలా పంట పండించాడు. అది బోలెడన్ని లాభాలను తెచ్చిపెట్టింది. రంగడికి అందులో ఉన్న మెలకువలన్నీ నేర్పాడు. రంగడు కూడా రాఘవయ్యలాగానే కష్టపడి పనిచేయడం, అందరికీ సహాయంగా ఉండడం కూడా నేర్చుకున్నాడు. తన బద్ధకాన్ని వదిలి మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. కష్టపడే తత్వం ఉన్న మనిషి ఎక్కడైనా సంతోషంగానే బ్రతకగలడు. అదే సోమరి ఎంత సుఖంలో ఉన్నా చివరికి నష్టపోయి దుఃఖంలోనే మునిగిపోతాడు. అందుకే పెద్దలు కష్టే ఫలే అన్నారు. పూర్వం కాశీపురం అనే ఊరిలో సోము అనే వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని తీసుకొని నగరంలో అమ్మి అలా వచ్చిన ధనంతో తను జీవిస్తూ ఉండేవాడు. అతని ఇంటిలో తాను తన భార్య మాత్రమే ఉండేవాళ్ళు. తను సంపాదించిన ధనం వాళ్ళకి సరిపోయేది కాదు. ఒకరోజు అతని భార్య తన వద్దకు వచ్చి, చూడండి, మీరు కట్టెలు అమ్మి తెచ్చే ధనం మనకు సరిపోవడం లేదు. మనం మంచి భోజనం చెయ్యలేకపోతున్నాం, ఏ పండుగలు చేసుకోలేకపోతున్నాం. ఇక ఈ పనిని మానేసి నగరానికి వెళ్ళి ఎక్కువ ధనం సంపాదించే వేరే ఏదైనా పని చెయ్యండి అని అంటుంది. అప్పుడు సోము,
చూడు, నీకు చాలాసార్లు చెప్పాను, నేను ఈ ఊరిని విడిచి వెళ్ళను. నగరంలో మనకు శాంతి లభించదు. నేను పుట్టి పెరిగిన ఊరిలోనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే కట్టెల కోసం అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొని అవి అమ్మడానికి నగరానికి వెళ్ళాడు. అతను చాలాసేపు ఆ నగరంలోనే తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఆ కట్టెలను ఎవ్వరూ కొనుక్కోవడం లేదు. అతను తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు. అలా అతను ఒక బ్రాహ్మణుడు ఇంటి ముందు వెళుతున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతన్ని పిలిచి ఈ కట్టెలు ఎంతకి ఇస్తావు అని అడుగుతాడు. అప్పుడు సోము, మీకు మొత్తం కట్టెలు కావాలా లేక సగం కట్టెలు కావాలా? మొత్తం కట్టెల మోపు అయితే 10 రూపాయలు, సగం మోపు అయితే 5 రూపాయలు అని చెబుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నాకు మొత్తం కట్టెల మోపు కావాలి, కానీ నేనంత ధనం ఇవ్వలేను. మొత్తం కట్టెలను 5 రూపాయలకైతే ఇవ్వగలను. అని అంటాడు. అప్పుడు సోము, కానీ అంత తక్కువ డబ్బులకైతే నేను ఇవ్వలేను. కానీ ఇప్పుడు నేను తిరిగి తిరిగి బాగా అలసిపోయాను. చీకటి కూడా పడబోతుంది. నేను వీటిని తీసుకొని ఇంటికి వెళ్ళలేను. వీటికి 5 రూపాయలైనా పర్వాలేదు, ఇచ్చేయండి. నాకు బాగా ఆకలిగా ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కట్టెలన్నిటినీ తీసుకొని సోముకు 5 రూపాయలు ఇస్తూ, నాయనా, నీకు ఆకలి వేస్తుంది అంటున్నావు కదా, ఈ పూటకి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు. తినడానికి అంతా సిద్ధంగా ఉంది అని అంటాడు. అప్పుడు సోము, నాకు బాగా ఆకలేస్తుంది నిజమే, కానీ నేను మీ ఇంట్లో భోజనం చేస్తే మళ్ళీ మీకు భోజనం ఉండదు. మీకెందుకు ఇబ్బంది పెట్టడం? నేను మా ఇంటికి వెళ్ళి తింటానులే అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా, నువ్వేం భయపడకు. నువ్వు తిన్నాక కూడా ఇంకా 10 మంది తినే అంత భోజనం నా దగ్గర ఉంది. ఇప్పుడే కాదు, నీకు ఎప్పుడు ఆకలి వేసినా ఇక్కడికి వచ్చి భోజనం చెయ్యవచ్చు అని అంటాడు. అప్పుడు సోము మీరు ప్రతిరోజు భోజనం పెడుతూనే ఉంటారా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా, భగవంతుడు నాకు ఇస్తున్నన్ని రోజులు, ఆయన దయ నాపై ఉన్నన్ని రోజులు నేను నలుగురికి భోజనం పెడుతూనే ఉంటాను అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు, సరే అయితే నేను ఈ రోజు ఇక్కడే భోజనం చేస్తాను అని కడుపు నిండా భోజనం చేసి, మహాత్మా, మీరు చాలా గొప్పవారు. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మీ మంచి పనిలో నేను కూడా భాగం పంచుకోవాలి అనుకుంటున్నాను. నా వంతుగా నేను కూడా సహాయం చేస్తాను. ఇప్పటి నుండి 10 రూపాయలు విలువ చేసే కట్టెలను మీకు సగం ధరకే, అది కూడా 5 రూపాయలకే ఇస్తాను అని చెప్పి సోము 5 రూపాయలు తీసుకొని ఆనందంగా ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు అతని భార్య, ఏమైంది? ఎందుకింత ఆలస్యమైంది? ఏమైనా మంచి గిరాకీ వచ్చిందా? ఎంత ధనము వచ్చిందో నాకు ఇవ్వండి, సరుకులు తేవాలి అని అంటుంది. అప్పుడు సోము, చూడు, ఈ రోజు ధనం తక్కువగా వచ్చింది. కేవలం 5 రూపాయలే వచ్చింది. ఇదిగో తీసుకో అంటూ ఆమె చేతికి ఇస్తాడు. వాటిని చూసి ఆమెకి చాలా కోపం వచ్చింది. ఏంటి, రోజూ తెచ్చే ధనం కన్నా ఈరోజు చాలా తక్కువ తీసుకువచ్చారు, అది కూడా ఇంత ఆలస్యం చేసి వచ్చారు. ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు సోము, నేను కట్టెలను తీసుకొని నగరమంతా తిరిగాను, కానీ సాయంత్రం వరకు నా కట్టెలు ఎవ్వరూ తీసుకోలేదు. అదే సమయంలో బ్రాహ్మణుడు నన్ను పిలిచి 10 రూపాయలు కట్టెలను 5 రూపాయలకే ఇమ్మన్నాడు. ఇక చీకటి పడుతుంది కదా అని ఆ కట్టెలను అతనికి 5 రూపాయలకే ఇచ్చేశాను. ఆ బ్రాహ్మణుడు చాలా గొప్ప వ్యక్తి. ఆకలితో తన ఇంటి ముందు ఎవరు వచ్చినా వారికి ఎంతో ప్రేమగా భోజనం పెడుతున్నాడు. నాకు కూడా చాలా ప్రేమగా భోజనం పెట్టాడు. ఆయన చేస్తున్న గొప్ప పని నాకు చాలా బాగా నచ్చింది. అలాంటి పనికి నా వంతుగా సహాయం చెయ్యాలని రేపటి నుండి ఆ కట్టెలను సగం ధరకే తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను. ఇక రేపటి నుండి కొన్ని ఎక్కువ కట్టెలని బ్రాహ్మణి కోసం తెస్తాను, మిగతావి అమ్ముతాను అని అంటాడు. అప్పుడు ఆ భార్య,
చూడండి, మీకేమన్నా పిచ్చి పట్టిందా? మనకు తినడానికి తిండే దొరకడం లేదు. అలాంటిది మీరు అతనికి సాయం చేస్తానని మాట ఇచ్చి వచ్చారా? అతను రోజూ అందరికీ భోజనం పెడుతున్నాడంటే అతని దగ్గర చాలా ధనం ఉండి ఉంటుంది. అందుకే అందరికీ భోజనం పెడుతున్నాడు. మన దగ్గర ఏముందని అతనికి సహాయం చేస్తారు అని అంటుంది. అప్పుడు సోము, నువ్వు అనుకున్నట్టుగా అతని ధనవంతుడు కాదు. ఆయన కేవలం మంచి మనసుతో దానం చేస్తున్నాడు. ఆయన ఆ ఊరి శివాలయంలో పూజారి. ఆయన సంపాదించిన దానితోనే అన్నదానం చేస్తున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని అంటాడు. అప్పుడు ఆయన భార్య ఏమీ అనకుండా ఇంటి లోపలికి కోపంగా వెళ్ళిపోయింది. ఇలా ప్రతిరోజు కట్టెలను తెచ్చి కేవలం 5 రూపాయలకి మాత్రమే ఆ పూజారికి ఇచ్చి అక్కడ భోజనం చేసి 5 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఒకరోజు భోజనం చేయడానికి పూజారి సిద్ధమైనప్పుడు బయట నుండి ఒక శబ్దం వినిపించింది. మహాత్మా, నేను కట్టెలను తెచ్చాను. వీటిని తీసుకోండి అంటూ బయట నుండి సోము అరుస్తున్నాడు. అప్పుడు ఆ పూజారి బయటికి వచ్చి, నాయనా, నీకు ఈ రోజు నేను 5 రూపాయలు ఇవ్వలేను. నా వద్ద ఈ రోజు ధనం లేదు. నీవు కట్టెలను వేరే ఎవరికైనా అమ్ముకో అని అంటాడు. అప్పుడు సోము, మహాత్మా, మీకోసమే ఈ కట్టెలను తెచ్చాను. మీరు డబ్బులని రేపు ఇవ్వండి, నాకేమీ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు నాకు బాగా ఆకలి వేస్తుంది. ముందు నాకు భోజనం పెట్టండి అని అంటాడు. అప్పుడు ఆ పూజారి, సరే నాయనా, నీకు భోజనం వడ్డిస్తాను. నువ్వు కట్టెలను పక్కకు పెట్టి లోపలికి రా అంటూ లోపలికి వెళ్ళి తన భార్యకి ఈ విషయం చెప్తాడు. అప్పుడు పూజారి భార్య, చూడండి, ఇప్పుడు మన ఇంట్లో తినడానికి ఏమీ లేదు. మీరు ఇప్పుడు తింటున్న ఆ అన్నం మాత్రమే ఉంది. మీరు ఎందుకు అతనికి భోజనం పెడతాను అని అన్నారు? అతనికి ఏం పెడతారు అని అడుగుతుంది. అప్పుడు ఆ పూజారి, ఇందులో ఏముంది? నాకు వడ్డించాలనుకున్న అన్నం అతనికే తినిపిద్దాం. ఈ రోజు ఉపవాసమే ఉంటాను. అతిథికి భోజనం పెట్టడమే మహాపుణ్యం అని అంటాడు. ఇక పూజారి భార్య సోముకే ఆ అన్నాన్ని వడ్డిచ్చేస్తుంది. ఇక సోము భోజనం చేసి ఉట్టి చేతులతోనే ఇంటికి చేరుకుంటాడు. ఇక ఉదయాన్నే లేచి, ఈ రోజు కట్టెలను ఎక్కువ తీసుకొని వెళ్ళి ఎక్కువ ధరకి అమ్ముకోవాలి అంటూ అడవి లోపలికి వెళ్ళి పెద్ద చెట్టుపైకి ఎక్కి కొమ్మను నరుకుతాడు. ఆ కొమ్మ క్రింద పడగానే ఆ పొదల్లో నుంచి సాధువు బయటికి వస్తాడు. తను కోపంతో ఊగిపోతూ, నా తపస్సును ఎవరు భంగం చేశారు అంటూ చెట్టుపైకి చూస్తాడు. చెట్టు మీద సోమును చూసి, ఓరి మూర్ఖుడా, నేను ఎన్నో సంవత్సరాల నుండి ఈ చెట్టు కిందే తపస్సు చేసుకుంటున్నాను. ఈ రోజు నువ్వు నా తపస్సును భంగం కలిగించావు. నీకిప్పుడే నేను శాపం పెడుతున్నాను. నువ్వు కుక్కలాగా పో అంటూ శాపం పెడతాడు. అప్పుడు సోము భయపడుతూ, మహాత్మా, మిమ్మల్ని నేను గమనించలేదు. నేను రోజూ ఈ అడవికి వచ్చి కట్టెలు కొట్టుకొని వాటిని నగరంలో అమ్మి జీవిస్తూ ఉంటాను. నేను కావాలని ఈ పనిని చెయ్యలేదు. నన్ను క్షమించండి. మీరు పెట్టిన శాపాన్ని వెనక్కి తీసుకోండి అంటూ సాధువు కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నా తపస్సుకు భంగం కలిగిందంటూ నేను కోపంలో శాపం పెట్టేశాను. కానీ నేను ఆ శాపాన్ని వెనక్కి తీసుకోవడం నాకు సాధ్యం కాదు. ఇక నువ్వు దానిని అనుభవించవలసిందే అని అంటాడు. ఆ కొద్దిసేపటికే సోము నల్ల కుక్కలాగా మారిపోతాడు. అప్పుడు సోము ఏడుస్తూ, మహాత్మా, నా భార్యని నేను ఎలా పోషించాలి? నేను ఇలా ఉంటే అది ఎలా సాధ్యం? శాప విమోచనానికి ఏమైనా దారి ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సాధువు, నాయనా, నువ్వేమీ భయపడకు. నీ భార్య గురించి భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ ఆ భగవంతుడు చూసుకుంటాడు. నాయనా, శాప విమోచనానికి ఒక మార్గం ఉంది. అది ఏమిటంటే, ఎవరైతే గొప్ప దానాన్ని చేస్తారో అలాంటి వారు ఇద్దరు తినగా మిగిలిన ఒక్క మెతుకు అయినా చాలు. దాన్ని కాని నువ్వు తింటే నీకు శాప విమోచనం కలుగుతుంది. నువ్వు వెళ్ళి ఎవరైతే గొప్ప దానం చేస్తున్నారో వాళ్ళని వెతికి వాళ్ళు తినగా మిగిలిన దానిని నువ్వు తిను. నీకు ఇప్పుడు ఉన్న నలుపు రంగు పూర్తిగా తెలుపుగా ఎప్పుడు మారుతుందో
అప్పుడే నీకు పూర్తిగా శాప విమోచనం కలుగుతుంది అని అంటాడు. ఇక బాధతో సోము నగరంలోకి వెళ్ళిపోయాడు. గొప్ప దానం చేసేవారు ఎవరు ఉంటారు? నాకసలు అర్థమే కావడం లేదు. అవును, పూజారి ఉన్నాడు కదా, ఆయన ప్రతిరోజు అన్నదానం చేస్తూనే ఉంటాడు. ఆయన చాలా గొప్పవాడు. నేను ముందుగా పూజారి దగ్గరికే వెళతాను. అంటూ నేరుగా పూజారి ఇంటికి చేరుకున్నాడు. అలా ఆ పూజారి తినగా మిగిలిన అన్నము తిన్నామని బయట వేచి చూస్తున్నాడు. అలా కొద్దిసేపటికి పూజారి భోజనం చేస్తాడు. ఆయన తినగా మిగిలిన అన్నాన్ని ఆయన భార్య బయట పారేసింది. వెంటనే సోము ఆనందంగా ఆ మిగిలిన అన్నాన్ని తినేశాడు. అలా సోము తిన్న వెంటనే తనకు ఉన్న నల్ల రంగు సగం తెలుపుగా మారింది. అది చూసి సోము చాలా సంతోషించాడు. నాకు తెలుసు, ఈ పూజారు చాలా మంచివాడు, మంచి మనసుతో దానం చేస్తున్నాడు. అందుకే నాకు సగం శాప విమోచనం కలిగింది. ఇంకా సగం శాప విమోచనానికి వేరే వాళ్ళని వెతకాలి అంటూ అక్కడి నుండి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా వెతుకుతూ వెతుకుతూ పక్క ఊరికి చేరుకొని రాత్రి ఒక ఇంటి ముందు పడుకున్నాడు. ఉదయం లేవగానే సోముకి ఒక సంఘటన కనిపించింది. ఆ ఇంటి యజమాని ఒక అతనికి గోవును దానంగా ఇస్తున్నాడు. గోవును దానంగా తీసుకున్న వ్యక్తి ఇలా అంటున్నాడు. మీరు చాలా గొప్పవారు. నాకే కాదు, చాలా మందికి మీరు గోవులని దానం చేస్తున్నారు. మీకు చాలా పుణ్యం వస్తుంది అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న సోము చాలా సంతోషిస్తాడు. అమ్మయ్యా, నాకు పూర్తిగా శాప విమోచనం కలిగినట్టే. ఇతను చాలా గొప్పవాడిలా ఉన్నాడు. ఆహారం కాదు, ఏకంగా గోవులనే దానంగా ఇస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప దానం ఏముంటుంది? ఇతను కూడా పూజారిలాగా చాలా గొప్పవాడు. ఇక ఈ రోజు నేను ఇక్కడే ఆగి అతను తినిన తర్వాత మిగిలిన ఆహారాన్ని నేను తిని నా శాపం నుండి ముక్తి పొంది పూర్వరూపం పొందుతాను అని అంటాడు. ఇక ఆ వ్యక్తి రాత్రి భోజనం చేసి మిగిలిన విస్తరాకును బయట పడేస్తాడు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సోము వెంటనే వెళ్ళి విస్తరాకులో మిగిలిన ఆహారాన్ని తింటాడు. కానీ అతనిలో ఏ మార్పు రాలేదు, రంగు కూడా మారలేదు. అప్పుడు సోము, ఇదేంటి ఇలా జరిగింది? అతను గోవులను దానం చేస్తున్నాడు, అది మహాపుణ్యమే కదా, మరి నా రంగు ఎందుకు మారడం లేదు? నాకు ఏమీ అర్థమే కావడం లేదు అంటూ నిరాశతో ముందుకు వెళుతున్నాడు. అప్పుడే పక్క ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. చూసావా, అతను ఈ రోజు కూడా గోవును దానం చేశాడు. అతను ఏ రోజు దానం చేసినా ఊరి వారికి చెయ్యడు, ఎప్పుడూ వేరే ఊరి వారికే దానం చేస్తాడు. అలా ఎందుకు చేస్తాడు అని అడుగుతాడు. అప్పుడు ఎదుటి వ్యక్తి, నువ్వు నిజం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతావు. అతని దగ్గర చాలా ఆవులు ఉన్నాయి. అందులో పాలు ఇవ్వని వాటిని, బాగా బక్కచిక్కి రోగం ఉన్న వాటిని, వాటితో తనకి ఏమీ లాభం లేని వాటినే దానం చేస్తాడు. పాలను ఇచ్చే మంచి ఆవును దానం చెయ్యడు. పని చెయ్యని గోవులను వృధాగా పోషించవలసి వస్తుందని వాటిని దానం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎదుటి వ్యక్తి, అవునా, పని చెయ్యని గోవును మాత్రమే దానం చేస్తున్నాడా? అతను చాలా స్వార్థపరుడు. అయినా మన మహారాజు అందరికన్నా దాన గుణ గలవాడు, ధర్మాత్ముడు. 1 నెల రోజుల నుండి అందరికీ అన్నదానం చేస్తున్నాడు. ఇక రేపు అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేస్తాడట. ఇక అతను అందరితో కలిసే తింటున్నాడు. ఇక నేను ఇలాంటి ధర్మాత్ముణ్ణి చూడనే లేదు. ఎన్నో మంచి మంచి పనులను ప్రజల కోసం చేస్తున్నాడు అని అంటాడు. ఆ మాటలు వినగానే సోముకి చాలా ఆనందం కలిగింది. ఇక నాకు తప్పకుండా పూర్తిగా శాప విమోచనం కలుగుతుంది. ఇక నేను వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి ఆయన తినగా మిగిలిన ఆహారాన్ని నేను తిని పూర్వరూపం పొందాలి అంటూ వెంటనే మహారాజు కోట ముందుకు వెళ్ళి ఎదురు చూస్తున్నాడు. ఇక తెల్లవారింది. అందరూ కోట ముందుకు చేరుకున్నారు. వెంటనే మహారాజు బయటికి వచ్చి అన్నదానం, వస్త్రదానం చేస్తున్నాడు. అది చూసిన సోము చాలా సంతోషిస్తాడు. ఇక మహారాజు ఎప్పుడు భోజనం చేస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఇక మహారాజు కూడా అందరితో కలిసి భోజనం చేసేశాడు. ఇక మహారాజు తిన్న విస్తరాకును భటులు తెచ్చి బయట పడేశారు. ఇక సోము ఆనందంగా మిగిలిన ఆహారాన్ని తినేశాడు. కానీ ఏం లాభం,
సోముకి ఏమాత్రం రంగు మారలేదు. ప్రయత్నమంతా వృధా అయింది. అప్పుడు సోము, అసలు ఏం జరుగుతుంది? మహారాజు గారు ఇంత గొప్పగా ఇంతమందికి నెల రోజుల నుండి అన్నదానం చేస్తున్నాడు. ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడు. ఇలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తే కదా. మరి నా రంగు ఎందుకు మారలేదు? ఈ శాపమేదో విచిత్రంగా ఉంది. నాకు ఏమీ అర్థం కావడం లేదు. అంటూ వెంటనే శాపం ఇచ్చిన సాధువు వద్దకు చేరుకున్నాడు. నిరాశలో ఉన్న సోమును చూసిన సాధువు, ఏం నాయనా, నువ్వు ఇంకా శాపం నుండి విముక్తుడివి కాలేదా? నీ సగం రంగు మాత్రమే మారింది. అంటే నీకు ఒక్కరే గొప్పగా దానం చేసే వ్యక్తి దొరికినట్టు ఉన్నాడు. మరి రెండో వ్యక్తి నీకు కనిపించలేదా అంటూ అడిగాడు. అప్పుడు సోము, మహాత్మా, నేను మొదటిగా పూజారి తిన్న ఆహారం తిని సగం రంగు మారాను. ఆ తర్వాత అంతకన్నా ఎక్కువ దానం చేసే వ్యక్తుల ఆహారం తిన్నాను. అయినా కూడా ఏం మార్పు రాలేదు. నేను గోవులు దానం చేసే వ్యక్తి ఆహారం తిన్నాను. మార్పు రాలేదు. అంతేకాదు, అందరికీ దానం చేస్తూ నెల రోజులుగా అన్నదానం చేస్తున్నా. మహారాజు తిన్నగా మిగిలిన ఆహారాన్ని కూడా తిన్నాను. అయినా నాలో ఏ మార్పు రాలేదు. ఇద్దరూ మంచి పనే చేశారు కదా. మరి నాకెందుకు శాప విమోచనం కలగలేదు అంటూ అడిగాడు. అప్పుడు సాధువు, నాయనా, నువ్వు చూసిన ముగ్గురు దానాల్లో ఇద్దరి దానం గొప్ప దానం కాదు. గోవులు దానం చేస్తున్న వారిని చూస్తే అతనికి అవసరం లేని గోవును మాత్రమే దానం చేస్తున్నాడు. ఎందుకంటే దానిని ఊరికే ఇంటిలో ఉంచుకుంటే దానికి ఆహారం పెట్టవలసి వస్తుంది. దానివల్ల అతనికి ఏం ప్రయోజనము ఉండదు. అందుకే వాటిని దానం పేరుతో వదిలించుకుంటున్నాడు. ఇక మహారాజును చూస్తే మహారాజు గారు ఏది దానం చేసినా అది దానం కాదు, అతని బాధ్యత. అంతేకాదు, మహారాజు స్వయంగా సంపాదించి ఏమీ దానం చెయ్యడం లేదు కదా. ప్రజల నుండి పన్నును వసూలు చేసి వాటిని మరలా దానం చేస్తున్నాడు. ఇందులో అతను కష్టపడి సంపాదించింది ఏమీ లేదు కదా. అందుకే అతను చేసిన దానం గొప్ప దానం కాదు. అందుకే నువ్వు ఇద్దరి భోజనం తిన్నా రంగు మారలేదు. ఇద్దరి దానంలో కూడా స్వార్థమే ఉంది. గొప్ప దానం చేసింది పూజారి మాత్రమే. ఎందుకంటే అతను కష్టపడి సంపాదించిన దాంట్లోనే ఏ స్వార్థం లేకుండా తను తినకుండా అన్నదానం చేస్తున్నాడు. అతని దానంలో ఏ స్వార్థం లేదు. అందరికీ ఒకేలా దానం చేస్తున్నాడు. ధనవంతుడు కూడా కాదు, కానీ నిస్వార్థంగా దాన ధర్మాలు చేస్తూ నలుగురిలో ఉన్న ఆకలిని తీరుస్తున్నాడు. అందుకే అతని దానం చాలా గొప్పది. అందుకే అతని అన్నం తినగానే సగం రంగు మారి సగం శాప విమోచనం కలిగింది. ఇంకో అలాంటి వ్యక్తి కోసం ప్రయత్నించు. అప్పుడే నీకు పూర్తిగా శాప విముక్తి కలుగుతుంది అని చెప్తాడు. అప్పుడు సోము, మహాత్మా, నాకు పూర్తిగా అర్థమయ్యింది. నేను అలాంటి వ్యక్తిని వెతుకి పట్టుకొని ప్రయత్నం చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక సోము అలాంటి వ్యక్తి కోసం వెతుకుతూనే ఉన్నాడు. వేరే వేరే ఊర్లకి వెళ్తున్నాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. అలా వెతుకుతుండగా ఒకరోజు ఒక దృశ్యం కనిపించింది. ఒక 80 సంవత్సరాల వృద్ధుడు ఎండలో నీటిని తెచ్చి దారి పక్కన ఉన్న ఒక చెట్టు కింద ఒక కుండలో పోసి వెళుతున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇలా అనుకుంటున్నారు, ఇతను చాలా గొప్పవాడు. గత 30 సంవత్సరాలుగా ఎండలో నీటిని తెచ్చి ఈ కుండలో పోస్తున్నాడు. ఇలా ఎండలో వస్తూ అలిసిపోయిన వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చొని ఈ కుండలోని నీటిని త్రాగి వెళుతున్నారు. ఇతను ఏ స్వార్థం లేకుండా చాలా మంచి పనిని చేస్తున్నాడు అని అంటాడు. అది విన్న సోము, హమ్మయ్య, ఇన్ని రోజులకి ఒక గొప్ప వ్యక్తి కనిపించాడు. ఇతను ఆ సాధువు చెప్పినట్టుగా ఏ స్వార్థం లేకుండా నీటిని అందరికీ దానం చేస్తున్నాడు. అందరి దాహం కూడా తీరుస్తున్నాడు. ఇక ఇతను తినిన తర్వాత మిగిలిన ఆహారం నేను తింటే ఖచ్చితంగా నాకు శాప విముక్తి కలుగుతుంది అంటూ మెల్లిమెల్లిగా ఆ వృద్ధుడి వెంట వెళుతున్నాడు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ వృద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని తను ఇంటి నుండి తెచ్చుకున్న రొట్టెలని తింటున్నాడు. ఇక సోము వెంటనే అతని వద్దకు చేరుకున్నాడు. ఇక ఆ వృద్ధుడు సోమును చూసి తాను తింటున్న రొట్టెను సోముకు ఇస్తాడు.
సోము ఆ రొట్టెని తినగానే శాప విమోచనం కలిగి పూర్వరూపం లభిస్తుంది. ఇక రుద్రుడికి జరిగిందంతా వివరించి ధన్యవాదాలు చెప్పి ఇక అక్కడి నుండి ఆనందంగా తన ఇంటికి చేరుకొని ఇంక తన భార్యతో సంతోషంగా జీవిస్తూ నలుగురికి సహాయం చేస్తున్నాడు. ఇటు ప్రతిరోజు అన్నదానం చేసే పూజారికి మాత్రం దానం చేసి చేసి పేదరికం వచ్చేసింది. వారికి తినడానికి కూడా తిండి లభించడం లేదు. అందరూ భోజనానికి వస్తుండడంతో వారికి భోజనం పెట్టలేకపోతున్నందుకు పూజారి చాలా బాధపడుతున్నాడు. అప్పుడు అతని భార్య అతని వద్దకు వచ్చి, చూడండి, మనం ఇప్పుడు చాలా కష్టాలలో ఉన్నాము. 2 పూటలా తినడానికి సరిగ్గా తిండి దొరకడం లేదు. మన కోసమంటూ మనం ఏమీ దాచుకోలేదు. మనం ఇన్ని రోజులు చేసిన మంచి పనులకి కొంచెమైనా పుణ్యం లభించి ఉంటుంది. ఇప్పుడు మన వద్ద పుణ్యం తప్ప ఏమీ మిగలలేదు. అందరూ చెబుతూ ఉంటే నేను విన్నాను. మన పక్క ఊరిలో ఒక ధనవంతుడు అయిన వ్యాపారి ఉన్నాడు. ఆయన ఒక విచిత్రమైన పనిని చేస్తున్నాడు. ఆయన మనం చేసిన పుణ్యం కొనుక్కొని దానికి సమానంగా ధనం ఇస్తున్నాడంట. మన వద్ద ఉన్న పుణ్యం అతనికి అమ్మేసి ధనం తీసుకురండి, లేదంటే మనం ఆకలితోనే చనిపోతాం అని అంటుంది. ఆ పూజారికి ఆ పనిని చేయడం అసలు ఇష్టమే లేదు. కానీ భార్యను కష్టపెట్టడం ఇష్టం లేక సరేనన్నాడు. ఇక మరునాడు ఉదయమే 4 రొట్టెలను మూటకట్టుకొని ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరాడు. నడుచుకుంటూ బాగా అలసిపోయాడు. ఇక అతనికి బాగా ఆకలి కూడా వేస్తుంది. ఇక ఒక చెట్టు కింద కూర్చొని తను తెచ్చుకున్న రొట్టెలను ఇప్పుతాడు. అప్పుడే కుక్క తన 3 పిల్లల్ని తీసుకొని అతని వద్దకు చేరుకొని అతన్ని దీనంగా చూస్తూ ఉంది. ఆ కుక్క అడవిలో పిల్లలకి జన్మనిచ్చింది. ఆకలితో కుక్క పిల్లలు అరుస్తున్నాయి. వాటి దీనస్థితిని చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఆ 4 రొట్టెలను కూడా వాళ్ళకే ఇచ్చేసి నీరు మాత్రమే త్రాగి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాడు. వ్యాపారి దగ్గరికి చేరుకున్నాడు. అతన్ని చూసిన వ్యాపారి ఏం కావాలి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ పూజారి, చూడండి, మీరు పుణ్యం కొనుక్కొని దానికి సమానంగా ధనం ఇస్తారంట కదా. నేను చేసిన పుణ్యాన్ని కొనుక్కొని నాకు ధనాన్ని ఇవ్వండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి లోపలికి వెళ్ళి తన భార్యతో ఇలా అంటున్నాడు. అతను భార్య దివ్య దృష్టి గలది. మన ఇంటి ముందుకు ఒక బ్రాహ్మణుడు వచ్చి తాను సంపాదించుకున్న పుణ్యాన్ని మనకు అమ్ముతాడంట. నేను అతని వద్ద నుండి ఏ పుణ్యం తీసుకోవాలి అంటూ అడుగుతాడు. అప్పుడు తన భార్య తన దివ్య దృష్టితో చూసి అతను వచ్చే దారిలో ఆకలితో ఉన్న 4 కుక్కలకు 4 రొట్టెలు ఇచ్చి పుణ్యం సంపాదించుకున్నాడు. అతని వద్ద నుండి ఆ పుణ్యం కొనుక్కోండి అని చెబుతుంది. అప్పుడు ఆ వ్యాపారి బయటికి వచ్చి, నాయనా, నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు. దానివల్ల నీకు చాలా పుణ్యం లభించింది. కానీ దానికంటే గొప్ప పుణ్యం నువ్వు ఇంతకు ముందే చేశావు. ఆకలితో ఉన్న కుక్కలకు నీ దగ్గర ఉన్న రొట్టెలు నువ్వు తినకుండా వాటికి దానం చేశావు. దానివల్ల నీకు లభించిన పుణ్యం చాలా గొప్పది. దానినే నేను కొనుక్కుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న పూజారి ఆశ్చర్యపోయాడు. నేను వాటికి రొట్టెలు ఇచ్చినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. అక్కడ ఎవ్వరూ చూడలేదు. నేను ఎవ్వరికీ చెప్పలేదు. మరి మీకెలా తెలిసింది ఆ విషయం అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి, నా భార్య తన దివ్య దృష్టితో ఒక మనిషిని చూసి తను చేసిన పుణ్యాలన్నీ తెలుసుకుంటుంది. ఆమెనే నాకు ఈ విషయాలన్నీ చెప్పింది అని చెబుతాడు. అప్పుడు ఆ పూజారి, సరే, అయితే ఆ పుణ్యాన్ని మీరే తీసుకోండి. ఆ పుణ్యానికి బదులుగా మీరేమిస్తారు? అప్పుడు ఆ వ్యాపారి, నువ్వు ఆ కుక్కలకి పెట్టిన 4 రొట్టెలు ఎంత బరువుగా ఉన్నాయో వాటినే తూకమేసి బంగారం, వజ్రాలు ఇస్తాను అని అంటాడు. దానికి పూజారి ఒప్పుకున్నాడు. పూజారికి చెప్పిన విధంగా 4 రొట్టెలను చేపించాడు. త్రాసులో ఒకవైపు 4 రొట్టెలను, మరోవైపు బంగారం, వజ్రాలు ఉంచుతాడు. ఆ త్రాసులో బంగారం, వజ్రాలు ఎన్ని ఉంచినా ఆ 4 రొట్టెలకు సరిపోవడం లేదు. ఆ వ్యాపారి వజ్రాలను వేస్తూనే ఉన్నాడు. అయినా కూడా రొట్టెలు ఉన్న త్రాసు పైకి లేవడం లేదు.
ఆ వ్యాపారికి ఏమీ అర్థమే కావడం లేదు. అది చూసిన పూజారికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తాను చేసిన పుణ్యం ఎంత గొప్పదో తనకు తెలిసింది. అన్ని వజ్రాలు బంగారం కన్నా తన చేసిన పుణ్యమే గొప్పదని తెలుసుకున్నాడు. అప్పుడు పూజారి వ్యాపారిని చూస్తూ, చూడండి, నా కళ్ళు తెరుచుకున్నాయి. నా పుణ్యాన్ని నేను అమ్మను అని చెప్పి ఇంటి దారి పట్టాడు. మళ్ళీ అదే దారిలో వెళుతూ ఉండగా ఆ కుక్కలకి ఎక్కడైతే రొట్టెలు పెట్టాడో అక్కడే బాగా అలసిపోయి కూర్చున్నాడు. అప్పుడే అతని పక్కన ఒక మూట కనిపించింది. వెంటనే దాన్ని తెరిచి చూశాడు. అందులో విలువైన బంగారం, వజ్రాలు కనిపించాయి. అతను చుట్టూ చూశారు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఇక అతనికి చాలా సంతోషం కలిగింది. ఇక ఆ భగవంతుడే తనకి ఈ ధనం ప్రసాదించాడు అని అనుకున్నాడు. సంతోషంగా తన ఇంటికి చేరుకొని జరిగిందంతా తన భార్యకి చెబుతాడు. ఇక అప్పటి నుండి ముందులాగానే అందరికీ అన్నదానం చేస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. చూశారు కదా, ఎవరైతే ఆకలితో ఉంటారో, ఎవరైతే కష్టాలలో ఉంటారో అలాంటి వారికి నిస్వార్థంగా చేసిన దానం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది. దానం చెయ్యడం అనేది నిస్వార్థంగా చెయ్యాలి. మనం ఏదో ఒకటి ఆశించి ఎంత దానం చేసినా అది వ్యర్థమే అవుతుంది. చూశారు కదా, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.